అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మన రెండవ రాశి వచ్చేసి వృషభ రాశి. ఈ రాశి వాళ్ళ సమస్యలు తొలగిపోవాలన్నా, కోరికలు నెరవేరాలన్నా అసలు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది, ఇంట్లో ఏ పూజలు చేసుకుంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది? సాధారణంగా వృషభ రాశి వారి యొక్క గొప్ప లక్షణం ఏంటంటే కనుక రాశ్యాధిపతి చాలా గొప్పవాడు. వృషభ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు అవుతాడు. ఓకే ఓకే. అంచేత సహజసిద్ధంగా వెళ్ళి పుట్టడమే, శుక్రుడు యొక్క ఆధిపత్యంలో పుట్టడం వల్ల చూడడానికి చాలా అందంగా ఉంటారు, చాలా తెలివైన వాళ్ళు, చాలా సమర్థులు, చాలా చదువుకున్నటువంటి వాళ్ళు అవుతారు, మంచి పరిజ్ఞానం ఉంటుంది వీళ్ళకి. కానీ ఇలాంటి వాళ్ళు కనుక వీళ్ళకి కనుక దైవ బలము గ్రహ బలము ఉన్నట్లయితే కనుక వీళ్ళ జీవితంలో మంచి ఉన్నతమైన స్థాయికి వెళతారు. ఓ రంగా చెప్పాలంటే లక్కీ పర్సన్స్ అంటారు చూసారా, అలాంటి వాళ్ళని వృషభ రాశి వాళ్ళతో పోల్చవచ్చు. అర్థమైందా? అంచేత వృషభ రాశి అంటే సామాన్యమైన రాశి కాదు, చాలా గొప్ప రాశి. అయితే వీళ్ళ జీవితంలో వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా, కోరికలు తీరకపోయినా, ఇబ్బందులు పడుతూ ఉన్నా, ఏ పూజ చేసుకుంటే లేదా ఏ పరిహారం చేసుకుంటే, ఏ దేవతారాధన చేస్తే వీళ్ళకి అటువంటి సమస్యలన్నీ పోతాయి, లేదా జీవితంలో మార్పు ఇప్పుడు వస్తుంది, కోరికలు ఎలా తీరుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం సంపూర్తిగా జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఇందాక చెప్పినట్టుగా రాశి అధిపతి శుక్రుడు అవ్వడం కారణం చేత వీళ్ళకి వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి, వీళ్ళ గుణగణ లక్షణాల ప్రభావాల వల్ల వీళ్ళకి ఏ సమస్యలు వస్తాయని చూసుకుందాం మనం. సాధారణంగా వీళ్ళు చదువు అయితే చాలా బ్రహ్మాండంగా చదువుకోగలుగుతారు, తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. రెండోది కమ్యూనికేషన్ స్కిల్స్ విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. అర్థమైందా? ఎందుకంటే సాధారణంగా వీళ్ళు చూడడానికి కూడా అందంగా ఉన్న కారణం చేత, రెండోది వీళ్ళ తెలివితేటలు బ్రహ్మాండంగా ఉన్న కారణం చేత ప్రతి ఒక్కళ్ళు వీళ్ళని ఇష్టపడతారు. అందరిలోనూ ఒక తెలియని ఆకర్షణ గుణం వీళ్ళలో ఉంటుంది వృషభ రాశి వాళ్ళలో. కాబట్టి ఎక్కువ మందితోటి వీళ్ళు రిలేషన్ పెట్టుకోవడం కానీ, లేదా ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట వీళ్ళని ఇష్టపడే వాళ్ళు కానీ చాలా మంది ఉంటారు. ఈ కారణం చేత వీళ్ళకి నరదిష్టి విపరీతంగా తగులుతుంది, నరఘోష విపరీతంగా ఉంటుంది. దాని ప్రభావం వల్ల వీళ్ళ జీవితంలో ఏంటంటే కనుక ఎదుగుతూ ఎదుగుతూ పడిపోతుంటారు. అర్థమైందా మీకు? రెండోది నిందారోపణలు, నీలాప నిందలు ఎక్కువగా పడుతూ ఉంటారు వీళ్ళు. ఇంచేతంటే సాధారణంగా మనకన్నా బాగున్న వాళ్ళు ఎవరైనా చూస్తే తెలియకుండానే ఒక కుళ్ళు, ఈర్ష్య, ద్వేషాలు వచ్చేస్తూ ఉంటాయి జనాలకి. దానివల్ల వీళ్ళని చూసి ఓర్వలేని వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. కారణం ఏంటి? వీళ్ళకి అనేక రకాల స్కిల్స్ ఉంటాయి. చదువునే కాదు, వీళ్ళు పనిచేసే చోట కూడా నిబద్ధతగా పనిచేస్తారు, ధర్మంగా ఉంటారు, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ, భక్తిభావం ఎక్కువ వీళ్ళకి. అలాగే తెలివితేటలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. ఎవరికైనా సరే సూచనలు, సలహాలు ఇవ్వగలుగుతారు. ఫ్యామిలీ పరమైనటువంటి గౌరవ మర్యాదలు, రిలేషన్స్ చాలా బాగుంటాయి వీళ్ళకి. అలాగే తల్లిదండ్రులను విపరీతంగా గౌరవిస్తారు, అన్నదమ్ములతో చాలా బాగా రిలేషన్ మెయింటెనెన్స్ చేయగలుగుతారు. అలాగే పెళ్లి చేసుకునే వ్యక్తులతో కూడా, భార్య భర్తతో అవ్వచ్చు, భర్త భార్యతో అవ్వచ్చు, ఒకళ్ళొకళ్ళు బాగా ఇష్టపడడాలు కానీ, ఒక అందమైనటువంటి జీవనాన్ని గడపడం కానీ, చక్కని సంతాన సౌభాగ్యాన్ని కలగడం కానీ, చక్కని ఫ్యామిలీ రిలేషన్స్ కానీ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు వీళ్ళు. కానీ వీళ్ళ దురదృష్టం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎప్పుడూ ఏదో కారణంగా, ఎవరో ఒకళ్ళ కారణంగా వీళ్ళకి తెలియకుండానే ఇంటర్నల్గా కుటుంబంలో గొడవలు ఎక్కువైపోతుంటాయి వీళ్ళకి. భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, తల్లిదండ్రులతో అవ్వచ్చు, పిల్లలతో అవ్వచ్చు, ఏదో ఒక సమస్య, ఏదో ఒక గొడవ, ఏదో ఒక చికాకు రావడం, దీనివల్ల మనస్తాపాన్ని పోగొట్టుకుంటూ ఉండడం, ఇవి జరుగుతూ ఉంటాయి వీళ్ళకి, వృషభ రాశి వారికి. దాంతోపాటు ఇంకో పెద్ద సమస్య ఏంటంటే ఈ వృషభ రాశి వాళ్ళకి కొంచెం ఇంద్రియ నిగ్రహం తక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే అనవసరమైనటువంటి వ్యక్తులను నమ్మడాలు, శారీరక కోరికల కోసం అవ్వచ్చు, ఫిజికల్ రిలేషన్స్ కోసం అవ్వచ్చు, వివాహేతర సంబంధాలు అవ్వచ్చు, యుక్త వయసులో ప్రేమ వ్యవహారాలు అవ్వచ్చు, ఇలా ఈ కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాల చేత, కోరికల చేత కొన్ని స్వయంకృత అపరాధాలు చేస్తుంటారు వీళ్ళు. తెలిసి తప్పులు చేయడం అంటారు దాన్ని. వీళ్ళు ఎక్కువగా అలాంటి సమస్యలు ఇరుక్కుంటూ ఉంటారు వీళ్ళు. అర్థమైందా మీకు? రెండోది ఏంటంటే వీళ్ళకి కోరికలు విపరీతం, కనపడిన వస్తువుల్లా కావాలనుకోవడం, కనపడినటువంటి ఉదాహరణలా మనం తెచ్చి మన ఇంట్లో పెట్టుకోవాలనుకోవడం. ఇలాగేంటంటే కోరికలు ఎక్కువగా ఉన్న కారణం చేత కూడా వీళ్ళు ఏంటంటే వాళ్ళకి తలకు మించినటువంటి భారాన్ని నెత్తి మీద వేసుకుంటూ ఉంటారు. అప్పులు చేసో, రుణాలు చేసో, సరుకులు, అలాంటివన్నీ వస్తువులు, వాహనాలు, యంత్రాలు, సెల్ ఫోన్లు, ఇవన్నీ ఈఎంఐల ద్వారా కొనుక్కున్నాం, అవి తిరిగి మళ్ళీ కట్టలేక ఇలా కొంచెం ఇబ్బందులు పడి నలిగిపోయేటటువంటి పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఎక్కువగా చూస్తుంటారు వీళ్ళు. దాంతోపాటు ఏంటంటే వీళ్ళ జాతకంలో కనుక శుక్రుడు యోగించకపోయినా, లేదా రవి యోగించకపోయినా, బుధుడు యోగించకపోయినా ఉద్యోగ సమస్యలు బాగా ఎక్కువగా ఉంటుంటాయి వీళ్ళకి.
సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, ఆర్థిక రుణ బాధలు వీళ్ళు బాగా ఎక్కువ అనుభవిస్తూ ఉంటారు వీళ్ళు. అర్థమైంది మీకు? ఈ కారణంగా ఏంటంటే వీళ్ళ జీవితంలో ఎదగలేక వీళ్ళకి మంచి అదృష్టమైనటువంటి జాతకం ఉన్నా లేదా వీళ్ళ యొక్క రాశి బలంగా ఉన్నా కూడా వీళ్ళ పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్, సమస్యలు, గ్రహయోగాలు సరిగ్గా లేకపోవడం చేత వీళ్ళ జీవితంలో అనేక రకాల సమస్యలు వచ్చి పడుతుంటాయి వీళ్ళకి. అంటే గురుగారు ఇప్పుడు ఈ సమస్యలు ఏవైతే అంటున్నారో ఇది అందరికీ వృషభ రాశి వాళ్ళకి కాదు, మళ్ళీ వ్యక్తిగత జాతకంలో వాళ్ళకుండే ఆ గ్రహాల పొజిషన్ బట్టి, దోషాల బట్టి మళ్ళీ డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ నేను చెప్పే లాజిక్ ఏంటంటే న్యాచురల్ గా వాళ్ళ రాష్ట్రాధిపతి చాలా బలమైన వాడైనా కూడా వీళ్ళు ఇవన్నీ అనుభవించలేకపోతున్నారంటే కారణాలు ఏంటో తెలుసుకోవాలంటున్నాను. ఓకే, ఆ రూట్ కాజ్ అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీగా శుక్రుడు అధిపతి. శుక్రుడు భోగానికి, ఐశ్వర్యానికి, సిరికి, సంపదకి, ఆనందానికి, కుటుంబానికి, రిలేషన్షిప్స్కి అన్నిటికీ కూడా మంచి అధిపతి. అలాంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారంటే కారణం ఏంటి? అంతే, వాళ్ళ వ్యక్తిగత జాతకంలో శని కానీ, కాలసర్పదోషం కానీ, కుజుడు ఎఫెక్ట్గా ఉండడం కానీ, గ్రహాలు యోగించకపోవడం కానీ పెద్ద సమస్య అవుతూ ఉంటుంది వీళ్ళకి జాతకంలో. అర్థమైందా? ఎందుకు ఇప్పుడు ఏ పూజని ఎందుకు చేయాలి అసలు? ఫస్ట్ ఇప్పుడు వృషభ రాశి వారే, వృషభ రాశి వారు పలానా వారం రోజున పలానా దేవుడిని ఎందుకు ఆరాధన చేయాలి? ఈ ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఉంటాయి కాబట్టి చేయాలి. అవును అవును. జాతకంలో ఈ గ్రహలోపాలు ఉంటే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి మా అలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే మేము డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, పేరు మాకు పంపితే మేము ఫస్ట్ జాతకం చూస్తాం. చూసి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దోషం నడుస్తున్నాయి, అవి యోగిస్తున్నాయి లేదా అని చూసి, లేదా మీకు పలానా దోషం ఉంది ఈ పరిహారం చేసుకోండి, లేదా మేమే పరిహారాలు చేయిస్తుంటాం. తద్వారా వీళ్ళకి జాతకంలో ఉండే ప్రధానమైన దోషాలు పోయి వీళ్ళకి ఆ యొక్క ఈ గ్రహాలు అనుకూలిస్తాయి, యాక్టివేట్ అవుతాయి. తద్వారా వీళ్ళు తొందరగా ర్యాకెట్ స్పీడ్లో సక్సెస్ అవుతారు. అర్థమైందా? అది ఫస్ట్ లాజిక్. ఎవరైనా సరే ఫస్ట్ జాతకం చూపించుకుని అసలు మన జాతకం ఏంటి, అసలు దోషాలు ఉన్నాయా, చాలా బ్రహ్మాండంగా ఉందా, చాలా బ్రహ్మాండంగా ఉన్నా కూడా మనకి ఎందుకు ఇలా నడుస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలి. ఫస్ట్ ఫండమెంటల్గా మూలం తెలుసుకోవాలి. తెలుసుకుంటే వృషభ రాశి వారు ఎదిగినంత స్పీడ్గా ఏ రాశి వాళ్ళు ఎదగలేరు. వాళ్ళకి అలాగుంది. అదే చెప్తున్నాను, ఫస్టే చెప్పాను మీకు, లక్కీ పర్సన్స్ అని. అర్థమైందా? ఎందుకంటే రాశ్యాధిపతి శుక్రుడు అయినప్పుడు, లక్కీ అయినటువంటి రాశి మీద అయినప్పుడు మీరు ఆ లక్ను అనుభవించాలి కదా. కరెక్ట్ కరెక్ట్. అవును. మీకున్న యోగాన్ని మీరు ఆస్వాదించి తీసుకుని లాక్కునే దాన్ని అట్రాక్ట్ అవ్వాలి కదా దానికి. అనుభవించలేకపోతే మీరు దురదృష్టం. మీకు ఆ యోగం మీరు యూజ్ చేసుకోవటం లేదు. మీ ఇంట్లో ఏసీ ఉంది, మీరు రిమోట్ నొక్కపోతే మీ దురదృష్టం అది. అవును. అర్థమైందా? అది ఎక్కడుందో అది ఎలా నొక్కాలో తెలుసుకుంటే ఈజీగా అది యాక్టివేట్ అయ్యి మీకు చల్లగా హ్యాపీగా ఉంటారు. ఇది కూడా అంతే, వృషభ రాశి వారికి ఆ యోగాలు ఉన్నాయి, ఖచ్చితంగా అనుమానం ఏమీ లేదు. రెండోది, వీళ్ళకి వచ్చే పెద్ద సమస్య ఏమిటంటే కనుక వ్యాపారాలు పెట్టినా ఏం పెట్టినా కూడా తొందరగా సక్సెస్ అవ్వలేకపోవడం, అనుకున్నంత ఆదాయ లాభాలు రాకపోవడం, ఉద్యోగాలు చేసే చోటు గ్రోత్ తక్కువ ఉంటుండడం. రెండోది ఏంటంటే ఈ నమ్మక ద్రోహాలు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, వీళ్ళు పొగిడేసి వీళ్ళకి పొగడ్తలు అంటే ఇష్టం అనమాట. నువ్వు చాలా గొప్పవాడివి, లేకపోతే నువ్వు అంత గొప్పవాడు, ఇంత అందంగా ఉన్నావు, లేకపోతే ఇంత సంపాదిస్తున్నావు, నేను మించినోడు లేడు, చాలా తెలివినవాడు అంటే చాలు వీళ్ళు పొగిడిపోతారు, ఆనందపడిపోతుంటారు వీళ్ళు. ఈ పొగడ్తలతోటి వీటితోటి వీళ్ళని చాలామంది మెస్పరైజ్ చేసేసి డబ్బుల కోసం కానీ వ్యవహారం కోసం కానీ వాడుకుంటుంటారు వీళ్ళు. ఇలాంటి కారణాల చేత వీళ్ళు చాలాసార్లు పాడవుతుంటారు. అదే మీకు ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు వీళ్ళ జీవితంలో పోవాలి అన్నట్లయితే కనుక వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, వీళ్ళకి శుక్రుడు అధిపతి కదా, శుక్రుడికి సంబంధించినటువంటి దేవత ఎవరయ్యా అన్నట్లయితే కనుక లక్ష్మీదేవి వీళ్ళకి సంబంధించినటువంటి దేవత, అమ్మవారు. అయితే ఇక్కడ లక్ష్మీ అమ్మవారనే కాదు, లలితాదేవిని ఉపాసన చేయొచ్చు, దుర్గాదేవిని పూజించవచ్చు, చండీ పారాయణ చేయించుకోవచ్చు, చండీ హోమాలు చేయించుకోవచ్చు, లేదా చక్కగా ఇవన్నీ అక్కర్లేదు, చక్కగా లక్ష్మీదేవిని ప్రతి శుక్రవారము పూజ చేసుకోవచ్చు. అర్థమైందండి? ఇప్పుడు వృషభ రాశి వారు ఏం పూజ చేసుకోవాలి అంటే ప్రతి శుక్రవారము లక్ష్మీ పూజ చేసుకోవాలి అని డైరెక్ట్గా చెప్పచ్చు మనం. చేసుకోవడం వల్ల ఏం కలుగుతుంది వీళ్ళకి అంటే కనుక, ఆ యొక్క శుక్రుడు అనేటటువంటి గ్రహం వీళ్ళకి యాక్టివేట్ అయ్యి వాళ్ళ యొక్క రాశ్యాధిపతి అనుకూలించి వీళ్ళకి ఐశ్వర్యాన్ని, సిరిని, సంపదని, కోరికలు తీస్తారు. లక్ష్మీదేవి ఇవ్వనటువంటి అనుగ్రహం ఇంకొకటి ఏదీ లేదు. అర్థమైందా? లక్ష్మి అంటే ఏంటి? ఒక డబ్బు అనుకుంటాం మనం, లేదు లేదు, ఆరోగ్యం, సంతానం, అన్ని. ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉంది మీకు. లక్ష్మి అంటే సమస్తము కూడాను. ఈ ప్రకృతి అంతా లక్ష్మి. ప్రకృతిలో లేనిదే ఉంది అసలు? మనం బంగారం అనుకున్నా, డబ్బులు అనుకున్నా, కార్లు అనుకున్నా, భార్య అనుకున్నా, పిల్లలు అనుకున్నా, గృహం అనుకున్నా, ఏమనుకున్నా అవన్నీ ప్రకృతిలో భాగమే కదా. ప్రకృతి స్వరూపమే లక్ష్మీదేవి. అందుకనే ఆవిడ యొక్క అష్టోత్తరంలో మొట్టమొదటే
ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః అని మొదలవుతుంది లక్ష్మీ అష్టోత్తరం. కాబట్టి అసలు మొట్టమొదటి ప్రకృతి ఆవిడ. అంటే ఈ కనిపించే ప్రతి వస్తు స్వరూపం లక్ష్మీదేవి స్వరూపమే కదా. అంచేత మనకి ఈ ప్రకృతిలో ఏం కావాలన్నా, ఈ భూమండలంలో ఏం కావాలన్నా, ఈ సృష్టిలో ఉన్నది ఏం కావాలన్నా మన దగ్గర, మన పాదాల దగ్గర పాడేయగలిగేటటువంటి శక్తి లక్ష్మీ అమ్మవారికి ఉంది కదా. అంచేత ఒక్క లక్ష్మీ అమ్మవారికి కనుక మీరు శుక్రవారం నాడు పూజ చేసుకున్నట్లయితే వృషభ రాశి వారు మీకుండే సమస్త కోరికలు తీరతాయి. రెండోది గ్రహ దోషాలు తొలగుతాయి. రెండోది రాబోయేటువంటి రోజుల్లో మీకు దరిద్రం రాదు. డబ్బుకి కానీ కోరికలకు కానీ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక బ్యాంక్ లాంటిది. మనం చేసే పూజ ఒక బ్యాంక్ అకౌంట్లో డబ్బులు దాచుకోవడం లాంటిది. మనం 1000 రూపాయలు దాచాం, ఆ 1000 రూపాయలు అలాగ సాగుతూనే ఉంటుంది. అది ప్రతి వారం తలకు 1000 రూపాయలు వేస్తున్నాం, కానీ మనం ఎంత తీసుకుంటాం దాంట్లోంచి 100-200 తీసుకుని వాడుకుంటూ ఉంటాం. ఎప్పుడు స్టాక్ ఉంటుంది. మనకి ఎప్పుడైనా లంసమ్ అమౌంట్ కావాలనుకోండి, 1,00,000 2 లక్షలు ఓ సంవత్సరం 2 సంవత్సరాలు పోతే రెడీగా ఉంటుంది కదా. అలాగే మనం చేసే నిత్య పూజలు, వారం వారం చేసుకునే పూజలు మనకు ఒక స్టాక్ బ్యాంక్ అకౌంట్లో స్టాక్ అవుతాయి. అవి నిజంగా మనకి భవిష్యత్తులో ఎప్పుడైనా బాగా ఆపద వచ్చి, సమస్య వచ్చి, కూరుకుపోయి ఇబ్బందులు పడినప్పుడు అప్పుడు అమ్మవారిని గట్టిగా ప్రార్థన చేసుకుని, అమ్మాయి ఇన్ని సంవత్సరాలు నీకు పూజ చేశాను, నాకు ఈ సమస్య వచ్చింది, నువ్వు తీర్చాలంటే నీకు ఎలాగైతే ఇన్ని సంవత్సరాలు ఈ నెలలో పూజ చేసినటువంటి ఆ స్టాక్ పుణ్యం ఉందో ఆ పుణ్యం ప్రభావం అప్పుడు మిమ్మల్ని కాపాడుతుంది. తద్వారా ఈజీగా మీకు ఉన్న సమస్యలు సొల్యూషన్ బయటపడతాయి. తప్ప దాహం వేసినప్పుడు నూతులు తవ్వుకున్నాం అనుకోండి, ఈ అమ్మవారిని అనుకున్న ఉపయోగమే లేదు. నేను వేల కొబ్బరికాయ కొట్టేసి సాయంత్రాన్ని నాకు లక్షలు వచ్చేయాలంటే ఎలా కుదురుతుంది? నువ్వు పొద్దున పూజ చేసి సాయంత్రానికి డబ్బులు కావాలంటే ఎలాగా? సాయంత్రానికి కోరికలు తీరిపోవాలంటే ఎలాగా? అవ్వదు కదా. అంచేత ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే, మనం ముందర ఒక పూజను అలవాటు చేసుకోవాలి. వారం వారం ఖచ్చితంగా ప్రతి శుక్రవారం పొద్దున లేచి ఒక పావు గంట నుంచి 20 నిమిషాల పాటు సేమ్ 6 to 7 శుక్రవారం ఉంటుంది ఆ రోజు, ఎవ్రీడే. అందుకనే మీకు సంధ్యా సమయం అని చెప్పారు మన పెద్దలు. ఈ కన్ఫ్యూజన్ ఏమి ఉండవని, చదువుకోలేకపోయినా పంచాంగాలు, ఈ గొడవలు, ఈ హోరలు ఇవన్నీ తెలియకపోయినా ఏ గొడవ లేదు. చక్కగా సంధ్యా సమయంలో పూజ చేసుకోవయ్యా. ఈవినింగ్ కాదు, పొద్దున సంధ్య, సాయంత్రం సంధ్య. పొద్దున్నే సూర్యోదయం సంధ్య అవుతుంది, సాయంత్రం సాయం సంధ్య అవుతుంది, ఉషోదయ సంధ్య, సాయం సంధ్యానం. పొద్దున్న 6 గంటలకు సూర్యోదయం అవుతుంది, సాయంత్రం 6 గంటలకు సూర్యాస్తమయం. సంధ్యా సమయాలే 2 గొడవ లేదు దానికి. అర్థమైందా? ఇంకా మళ్ళీ సింపుల్. చక్కగా పొద్దున్నే లేచిన వెంటనే 6 గంటలకి చక్కగా మీరు పూజ చేసుకోవడం ప్రారంభం చేస్తే 20 నిమిషాలు మీకు పూజ అయిపోతుంది. అర్థమైందా? అమ్మవారికి ఇష్టమైనటువంటి పుష్పాలతోటి, ఎరుపు రంగు పుష్పాలతోటి కానీ, తెలుపు రంగు పుష్పాలతోటి కానీ, మీ పెరట్లో దొరికే పుష్పాలు చాలు దానికి. చక్కగా ఇంట్లో కూర్చుని లక్ష్మీ అష్టోత్తరంతో మనస్ఫూర్తిగా, ఎందుకంటే పొద్దున్నే డిస్టర్బెన్స్ ఉండదు, ఇంకా పనులు ఏం ప్రారంభం అవ్వవు. చక్కగా మీరు స్నానం చేసి ఆ సమయాన్ని కాలకృత్యాలను వేసుకుని అమ్మవారిని ఎదురుగుండా పెట్టుకుని ఏ ఆలోచించకుండా, అసలు ఏమి ఆలోచించకుండా ప్రశాంతంగా ఒక్కొక్క పుష్పాన్ని ఆ అష్టోత్తరంలో ఉండే నామాలు చదువుతూ ఇలా మనస్ఫూర్తిగా తీసి అమ్మవారి పాదాల దగ్గర వేసుకుంటూ ఒక్కొక్క నామంతో పూజ చేసుకుంటే చాలా. అంతే, ఇంక ఎక్స్ట్రాగా గంటల తరబడి ఏవో చేసేయక్కర్లేదు. సింపుల్ 20 మినిట్స్ అండి. భగవంతుడు మనకి రోజుకి 24 గంటలు టైం ఇచ్చాడు. 24 నిమిషాలు నువ్వు దేవుడి దగ్గర ఉంటే చాలు. అంతకన్నా ఎక్స్ట్రా టైం నువ్వు దేవుడి దగ్గర స్పెండ్ చేయక్కర్లేదు. మనం గంటల తరబడి పూజలు చెప్పేసామనుకోండి, 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు, 4వ రోజుకి వీళ్ళకి బోర్ కొడేస్తుంది. బోర్ కొట్టేయడం ఎప్పుడు అతి సర్వత్ర వర్జయత్. అర్థమైందా? ఎక్కువ చేసేసి కొలితే వికారం వచ్చేస్తుంది, లేదా టైం సరిపోదు. ఇప్పుడు 20 నిమిషాలు పావు గంటే కాబట్టి జస్ట్ పావు గంట పూజ చేసుకుని వచ్చేస్తానంటాడు. అదే ఒక గంట అనుకో, అదే గంట పూజ వేళ అవుతాం, మైండ్లో కొట్టేస్తుంది. ఏం చేస్తా, గంట పూజ చేయాలంటే వేళ టైం సరిపోదు, బయటికి వెళ్ళాలి, వేళ మానేద్దాంలే. అదే పావు గంట పూజ అనుకోండి, ఏ రోజైనా కుదుర్చుకోగలుగుతాడు. జస్ట్ పావు గంటే కదా, ఓ పావు గంట లేట్ అయినా నాకు నష్టం లేదు, పూజ చేసుకుని వెళ్దాం అనుకుంటాడు కదా. అంచేత పావు గంట 20 నిమిషాల మించి పూజ ఉండదు కాబట్టి చక్కగా పూజ చేసుకోండి. మీ అందరి కోసం నేను ఈ లక్ష్మీదేవికి ఏ రకంగా పూజ చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని అంతా కూడా మీకు శుక్రవారం లక్ష్మీ పూజా విధానం అని యూట్యూబ్లో కొడితే నేను చేయించిన పూజా విధానం వస్తుంది, లక్ష్మీదేవి పూజా విధానం. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని శుక్రవారం పొద్దున్నే వీడియో చూస్తే చక్కగా మీ ఇంట్లో మీరు పూజ చేసుకోవచ్చు. లేదు మీకు మంత్రాలు వచ్చో, లేకపోతే మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయో వాటిని పట్టుకునైనా సరే మీరు చదువుకుని చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, వ్రతాలు ఉంటాయి. వీళ్ళు ఎటువంటి వ్రతము చేయడం వల్ల వీళ్ళ జీవితంలో సమస్యలు, దుఃఖాలు తొలుగుతాయ్యా అన్నట్లయితే కనుక వీళ్ళకి సూట్ అయ్యేటటువంటి దేవుడు మరొక దేవుడు ఎవరయ్యా అంటే కనుక సత్యనారాయణ స్వామి వారు వీళ్ళకి చాలా బాగా సూట్ అవుతాడు.
ఓకే. రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు చాలా పవర్ఫుల్. మనకు తెలియని దేవుడు ఏం కాదు. అవును. చాలా మంది ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నప్పుడో గృహప్రవేశానికో ఖచ్చితంగా ఈ వ్రతం చేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా వీళ్ళు ప్రతి పౌర్ణమి రోజు కానీ ప్రతి ఏకాదశి రోజు కానీ సంవత్సరం పొడుగున నెలకొకసారి ఓకే. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల కూడా వీళ్ళకి విపరీతంగా యోగించి, ఎందుకంటే కలౌ వెంకట కలౌ సత్యదేవ అని కలియుగంలో సాక్షాత్తు విష్ణుమూర్తే సత్యదేవుడిగా అవతారాన్ని ఎత్తి మనుషుల యొక్క సమస్త కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు. అంచేత కోరికలు తీర్చే దేవుడు సత్యనారాయణ స్వామి వారు. కాబట్టి వీళ్ళకి ఎక్కువ కోరికలు ఉంటాయి. కాబట్టి అంచేత వృషభ రాశి వారికి సహజంగా నేను ఇందాక చెప్పినట్టుగా ఆశలు కోరికలు హై పిచ్గా బతకాలనుకుంటారు. వాళ్ళు హై క్లాస్గా బతకాలనుకుంటారు. ఐశ్వర్యాన్ని, వాహనాలని, లగ్జరీని. శుక్రుడు లగ్జరీకి అధిపతి. వీళ్ళకి లగ్జరీగా ఉండాలి. ఏదైనా సరే రిచ్గా బతకాలనుకుంటారు. మంచి బిల్డింగ్, లగ్జరీ బిల్డింగ్ ఉండాలి, లగ్జరీ కార్స్ ఉండాలి, నగలు, ఆభరణాలు, మంచి పొజిషన్లో ఉండాలనుకుంటారు. రాజకీయ పదవులు ఆశిస్తారు వీళ్ళు. ముఖ్యంగా అసలు చెప్పడం మర్చిపోయాను, కళాకారులుగా సినిమా రంగంలో వీళ్ళకి చాలా విపరీతమైన ప్రీతి ఉంటుంది. సినిమాల్లోకి వెళ్ళలేకపోయినా కూడా కనీసం ఈ యూట్యూబ్ల ద్వారానో, ఇన్స్టాగ్రాముల ద్వారానో, సోషల్ మీడియాలోనో కంపల్సరీగా వాళ్ళు కళాపరమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చుకుని వ్యవహారం చేయగలుగుతారు. కాబట్టి దానికి కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల మంచి పొజిషన్స్ వస్తాయి, రాజకీయ పదవులు వస్తాయి, అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అభివృద్ధులు వస్తాయి. ఇంకోటి చెప్పడం మర్చిపోయింది, విదేశాలు. వీళ్ళకి విదేశాలు వెళ్ళాలనే విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళకి. అది కూడా కలిసి కారణం ఏంటి? శుక్రుడు విదేశాలకి భోగాలకి అధిపతి కదా. విదేశీయాన యోగ్యత కలగాలన్నా ఇప్పుడు నేను చెప్పినటువంటి శుక్రవారం పూజ చేసుకోవడం కానీ, ఇవి చేసుకోవడం కానీ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి, కాలాతీతం అవుతుంది. కానీ ఏదేమన్నా ఈ రకంగా శుక్రుడు అధిపతి కాబట్టి వీళ్ళు అదృష్టవంతులు. కాబట్టి మీ అదృష్టాన్ని మీరు వాడుకోగలిగితే మీరు అదృష్టవంతులు తప్ప వాడుకోలేకపోతే నిజమైన దురదృష్టవంతులు మీరే. అదే భగవంతుడు మీకు చక్కని రాశిలో పుట్టించాడు మిమ్మల్ని. మీరు ఆ స్థాయిలో ఉండాలి. మరి ఉన్నారా? ఉండకపోతున్నారంటే కారణం మీరు ఇదే సమస్య. నేను చెప్పిన పూజలు చేసుకోండి, నేను చెప్పిన వారంలో తిరుగులేదు. మీకు ప్రశాంతంగా, లగ్జరీగా, గొప్పగా, హ్యాపీగా బతికి హ్యాపీగా మీరు జీవితాంతం హ్యాపీగా ఉంటారు. ఖచ్చితంగా గురుగారు. అంటే వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంకా అసలు దానికన్నా సంతోషం. అంతే కదమ్మా. భగవంతుడు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు చెప్పండి? లాజిక్గా మాట్లాడతాను నేను. కళ్ళు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, స్పర్శ జ్ఞానాన్ని ఇచ్చాడు, ఇంత అందమైన ప్రకృతిని ఇచ్చాడు. దేనికోసం ఇచ్చాడు ఇవన్నీ? నాలుగుకి టేస్ట్ బడ్స్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఈ శరీరంతో ఇవన్నీ చక్కగా ఎక్స్పీరియన్స్ చేసి ధర్మబద్ధంగా, ఎవరినో పాడు చేసేసి కాదు. మన శాస్త్రంలో పెళ్లి కూడా ధర్మబద్ధమే. సంసారిక సుఖం కూడా అన్నీ అనుభవించబడి అన్నీ ఇచ్చి అన్నీ మన పక్కన పెట్టాడు. పెట్టినప్పుడు నువ్వు అది సరిగ్గా వాడుకోలేకపోతున్నావు, యూజ్ చేసుకోలేకపోతున్నావు అంటే తప్పు భగవంతుడిదా మందా? అంతే కదా. ఇప్పుడు దీన్ని బట్టి లాజిక్ అర్థమైందా? చక్కగా మీరు ఈ పూజలు చేసుకుని మీకుండే శరీరంతో ఇహలోకంలో సకల ఐశ్వర్యాలు, భోగాలు, ఆనందాన్ని అనుభవించి అన్నిటికన్నా గొప్పది ఇచ్చాడు మన మనస్సు. మనసే కదా ఆనందానికి దుఃఖానికి కారకత్వం. అలాంటి మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే దాని మించిన అదృష్టవంతులు ఇంకొకరు లేరు. చాలా బాగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. సంతోషమా. నమస్కారం.